చండీగఢ్లో ఎయిర్ సైరన్, ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు హెచ్చరిక. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. కుప్వారా, యూరిలలో పాక్ తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతుండగా భారత్ సైన్యం ధీటుగా సమాధానమిస్తుంది. అయితే పాక్ సైనికులు జరిపిన కాల్పులలో 5 చిన్నారులతో సహా మొత్తం 16 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారత్లోని జనావాసాలే లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణి డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లోని పలు సరిహద్దు సమీప నగరాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు చండీగఢ్, పాటియాలలో ఎయిర్ సైరన్లు మోగాయి. కాగా 3 సైనిక స్థావరాలపై పాక్ జరిపిన క్షిపణి డ్రోన్ దాడిని భారత్ భగ్నం చేసిన కొన్ని గంటల్లోనే ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని, అలాగే డాబాలపైకి రావద్దని, బాల్కనీలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.